హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే మా వాళ్ళ కోసమేనండి ఈ ఉద్యోగాలన్నీ కూడా. అంటే కొన్ని ఉద్యోగాలు అయితే తీయడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం జనసేన కలిపి ఒక 44 పోస్టులు అయితే కనుక తీయడం జరుగుతుంది. ఆ 44 పోస్టులు మీకోసమని కంగారు పడతారేమో. మీకోసం అయితే కాదండి, మా వాళ్ళ కోసమే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చెప్పడానికి ఎలాంటి మొహమాటం లేదు. మీకోసమైతే అస్సలు కాదు. ఓకేనా? చూస్తున్నా మీరందరూ ఈ మాట అన్నా కోప్పడకుండా ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవ్వాలంటే మీ బాధ్యత ప్రకారంగా నేను ఇప్పుడు చెప్పేదే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. దాని ద్వారా మన ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది. అంతేకాదు, మరి ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ 44 ఉద్యోగాల కోసం కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక జీవో తీసుకొచ్చింది. జీవో తర్వాత దాన్ని పక్కన పెడితే అలాగే ఎప్పుడు అసలు ఎక్కడా జరగంది అంటే మన వాళ్ళ కోసమని కొత్తగా ఒక విధానాన్ని సృష్టించింది చూసారు. దాని గురించైనా ఖచ్చితంగా మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి. అంతేకాదు, వీడియో ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయం ఖచ్చితంగా నేను చదవడం కాదు, నలుగురితో పంచుకోవడానికి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రజల సమస్యల మీద, ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మీ ముందుకు వస్తుంటాయి. అంతేకాదు, ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, చూద్దాం. ఏంటంటే మా వాళ్ళ కోసమేనండి ఈ 44 ఉద్యోగాలు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, మీకోసం అయితే అస్సలు కాదు. ఇన్నిసార్లు అన్నా నేను ఏమనుకోవద్దు. ఎందుకంటే చంద్రబాబు గారి సర్కార్ ఏదైతే ఉందో ఒక నూతన సృష్టి చేస్తుంది. ఏదైనా సరే ఎలా అంటే సంపద సృష్టి లాగానే ఈ ఉద్యోగాల సృష్టి. ఉద్యోగాలు అంటే వేల మీద వందల మీద కాదు, జస్ట్ మరి మన వాళ్ళ కోసమే కాబట్టి జస్ట్ 44 ఉద్యోగాలు. మాటలేంటండి, 44 ఉద్యోగాలంటే 44,000 మందితో సమానం ఈ రోజుల్లో. కాబట్టి 44 ఉద్యోగాలు మా వాళ్ళ కోసం మాత్రమే మేము క్రియేట్ చేసుకుంటున్నాం. నిజం, దీంట్లో వాస్తవం ఇది. దీని మీద ఒక జీవో కూడా వచ్చింది. జీవో గురించి నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశా. ఈ ఉద్యోగాలు మన వాళ్ళ కోసమే, మా వాళ్ళ కోసమే, మీకోసం కాదు అని ఎందుకన్నానంటే ప్రభుత్వమే నేరుగా ఇటువంటి పోస్టులు భర్తీ చేయడం ఇదే మొదటిసారి. క్లియర్ అండి ఇక్కడ వరకు. ప్రభుత్వమే ఇలాంటి ఉద్యోగాల్ని ఇలాంటి వాటిని నేరుగా భర్తీ చేయడం ఇదే మొదటిసారి. తొలిసారి మంత్రుల పేషీల్లో ఎవరైతే 24 మంది మంత్రులు ఉన్నారో, 24 మంది కదండి, 24 మంది మంత్రులు ఉన్నారు. పాపం ఆ 24 మంత్రులకి వాళ్ళ కింద పని చేయడానికి మొత్తం 24 మందికి 44 పోస్టులు అయితే కనుక తీయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అంతేకాదు, ఆ పోస్టులు ఏంటంటే కనుక ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే కనుక జారీ అయింది. కొంపదీసి ఎంప్లాయ్మెంట్ నోటీస్ జారీ అయింది కదని ఎవరు పడితే పెట్టేసుకుంటామంటే కుదరదు. ఇక్కడ ఒప్పుకోరు ఇక్కడ. ఎందుకంటే కొంతమందికి అవి ఫిక్స్ అయిపోయాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఇదేంటయ్యా 44 పోస్టులు చేస్తున్నారు అన్నావు, మమ్మల్ని పెట్టుకోవద్దు అన్నావు, ఏంటి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి అన్నావు, నీ మాటలు మేము ఎలా నమ్మాలి అని మీరు చాలా మందికి అనుమానాలు రావచ్చు. ఎందుకంటే కొన్ని కామెంట్లు నేను చూస్తున్నా. ఎలాగంటే ఇవి ఇంటర్వ్యూల ద్వారా జరగబోతున్నాయి. ఏముంది ఇంకా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఇంటర్వ్యూలు అంటేనే అంతే. ఎందుకని మన వాళ్ళు అన్న వాళ్ళు ఉంటే కనుక బంతులు ఏ మూల కూర్చున్నా వడ్డించేవాడు వడ్డిస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనోడైతే కనుక వడ్డించేవాడు. కాబట్టి అలాగే ఇంటర్వ్యూలు అయితే కనుక మనోళ్ళు ఇంటర్వ్యూలోకి వస్తే కనుక మనం ఖచ్చితంగా మనం వాడి వైపు మొగ్గు చూపడం మామూలే. పైగా అందున తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా నమ్మిన వాళ్ళకి న్యాయం చేస్తుంది. ఆ విషయంలో మాత్రం నేను మెచ్చుకుంటాను. కాబట్టి 24 మంది మంత్రులకు 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ ఇవ్వండి పోస్టులు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ మరో 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్స్ భర్తీ చేయడం కీలకం. కాబట్టి ఇవి వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక అంటేనే మరింత కీలకం. అర్థమైంది కదండి విషయం. ఇంక దీన్ని విడమర్చి సాగదీసి చెప్పే అంశమేం కాదు ఇది. కాబట్టి దీంట్లో వర్క్ ఏంటంటే కనుక ఈ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ కానీ అలాగే సోషల్ మీడియా అసిస్టెంట్స్ కానీ వీళ్ళ చేసే వర్క్ ఏంటంటే కనుక చాలా సింపుల్. ఏంటంటే ప్రభుత్వ ఇమేజ్ని పెంపొందించాలి ఒకటి, తర్వాత సోషల్ మీడియా ఖాతాలను ఎక్కువగా తెరిపించాలి 2, సంఘాలను నిర్వహించాల్సి ఉంటుంది 3, ప్రభుత్వ సందేశాలు ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు కానీ ప్రభుత్వ మీటింగులు కానీ, అదే ప్రభుత్వ మీటింగులు అన్నా పార్టీ మీటింగులు అన్నా ఒకటే, కొన్ని సందర్భాల్లో ఒకటే కింద ఉంటాయి. కాబట్టి మీడియా ద్వారా, ఏ మీడియా, సోషల్ మీడియా ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది కాన్సెప్ట్. దీని ద్వారా ఒక 3 జీవోలు అంటే వరదల్లో కొట్టుకొచ్చిన జీవోలు అని నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఈ 3 జీవోల సారాంశం చెప్పా. ఈ పోస్టులు విధి విధానాలు చెప్పలేదు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్, సోషల్ మీడియా అసిస్టెంట్స్ కలిపి సోషల్ మీడియాని ప్లాట్ఫామ్ గా చేసుకుని ఏంటి ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు ఏమన్నా సరే, పార్టీ కాదు ప్రభుత్వ కార్యక్రమాలు ఏమన్నా సరే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడం కోసం. అది ముఖ్య ఉద్దేశం. వాళ్ళ ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్తారా,
పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్తారా అనేది తర్వాత విషయం. అదండి విషయం. కాబట్టి తొందరపడి మీరు పెట్టుకుంటారే పెట్టుకోవద్దు. పక్కాగా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది మా వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన 44 ఉద్యోగాలే. ఆల్రెడీ గత జీవోలో పొందుపరిచారు. ఏమనంటే వ్యక్తిగత సిబ్బందిని వాళ్ళకు అనుగుణంగా ఏర్పాటు చేసుకునే సిబ్బందిని అయితే ఏర్పాటు చేసుకోవడం కోసం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక ప్రత్యేక జీవో అయితే తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. దాని మీద కూడా వీడియో చేశానండి. కానీ దీని నుంచి ఇంతకు మించి ల్యాక్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ చూస్తున్నా మీరు అందరూ కూడా సింపుల్ గా చిన్నగా ఉన్నా కానీ, కంటెంట్ చిన్నదైనా కానీ చాలా బలమైనటువంటి ఇది వీడియో అని చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి తెలియని అంశం ఇది. కాబట్టి మీ బాధ్యత తెలియజేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.